తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి మనకు ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మన ఫేజ్ 1 గురించి డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. సో, రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అండ్ అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి. దానికంటే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేయండి. సో, మనమైతే ఈ తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫేజ్ 1 అలాట్మెంట్స్. సో, నువ్వు ఫేజ్ 1 అలాట్మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి మనమైతే ఇక్కడ చూద్దాం. ఫస్ట్‌లీ ఇది మన తెలంగాణ ఐటీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో కావచ్చు ఆర్ ఎల్స్ మా టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. అక్కడికెళ్ళి మీరైతే డైరెక్ట్ ఈ వెబ్‌సైట్‌కైతే రావచ్చు. లేదంటే మీకున్న ఏదైనా ఒక బ్రౌజర్‌కెళ్ళి తెలంగాణ ఐటీఐ 2025 అని చెప్పి కొడితే మీకైతే ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. సో, ఇక్కడ మనం వచ్చి మనం ఇక్కడ ఈ పోర్టల్ లోపలికొచ్చిన తర్వాత కింద అప్లికెంట్ లాగిన్ అని చెప్పి ఒకటుంటది. ఓకేనా? సో, మీరు తెలంగాణ ఐటీఐ వెబ్‌సైట్‌కొచ్చుడుతోటే అప్లికెంట్ లాగిన్ అని ఉంటది. ఈ లాగిన్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ లాగిన్ మీద మీరు ప్రెస్ చేస్తుంటే మీకు ఇట్లా పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఇక్కడ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లోపల అప్లికెంట్ లాగిన్ అని చెప్పి ఒకటున్నది. సో, అప్లికాంట్ లాగిన్ కాడ ఇక్కడ నువ్వు న్యూ రిజిస్ట్రేషన్ కాదు సైన్ ఇన్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సైన్ ఇన్ మీద మనం ప్రెస్ చేసుడుతోటే మనకు డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయమంటది. ఓకేనా? సైన్ ఇన్ మీద ప్రెస్ చేసేతోటి మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటది. లాగిన్ డీటెయిల్స్. మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటది. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు సైన్ ఇన్ అయినా కూడా సో, ఈడికెళ్ళి కూడా మీరు సైన్ ఇన్ కావచ్చు. సైన్ ఇన్ ప్రెస్ చేసేతోటే మీకు డీటెయిల్స్ అయితే అడుగుతారు అన్నట్టు. ఓకేనా? సో, ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఎప్పుడైతే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ అయితది. ప్రాపర్‌గా లేకపోతే ఓపెన్ కాదు. సో, డాష్‌బోర్డ్ అని చెప్పి మీకు ఇట్లా అయితే ఓపెన్ అయితది. సో, డాష్‌బోర్డ్ లోపల మీకేందంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పి ఒకటుంటది. అండ్ దాని తర్వాత అప్లికేషన్ వ్యూ అని చెప్పి ఒకటుంటది. సో, ఇట్లా మీకు 2 అయితే ఉంటాయన్నట్టు. సో, అప్లికేషన్ వ్యూ అని మీద ప్రెస్ చేస్తే ఏందంటే మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ వ్యూ అందుతాడు మీకు అప్లికేషన్ అయితే చూపెడతది. సో, మీకు అప్లికేషన్ నంబరు అండ్ అప్లికేషన్ స్టేటస్ ఏంది? సబ్మిట్ చేసిర్రా లేదా? అమౌంట్ పే చేసిర్రా లేదా? అండ్ దాని స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా? అని చెప్పి చూపెడతది. అండ్ నువ్వు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే పీడీఎఫ్ ఉందో ఇక్కడికెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది లైక్ ఎప్పుడైతే నువ్వు అలాట్మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటావో ఇక్కడ నువ్వు డాష్‌బోర్డ్‌లోకొచ్చిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పి ఒకటుంది చూసిర్రా? సో, ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద మీరైతే ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద మీరైతే ప్రెస్ చేయాలి. సో, ఎప్పుడైతే మీరు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద ప్రెస్ చేస్తారో మీకు పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది అంటే ఇట్లా ఓపెన్ అయితది. డైరెక్ట్ మీకు అలాట్మెంట్ లెటరే చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మీరిక్కడ చూసుకోవచ్చు. మనకి తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2025 అని చెప్పి చూపెడతది. అండ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడతది మనకు. ఫేజ్ 1 అని చెప్పి ఇక్కడ మనకి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి. అకార్డింగ్ టు అవర్ అప్లికేషన్ మన డీటెయిల్స్ మన నేమ్ కావచ్చు, మన ర్యాంక్, మన జెండర్, ఫాదర్ నేము, కమ్యూనిటీ ఏంది, నువ్వు క్యాస్ట్ ఏం పెట్టినావు అనే దాన్ని బట్టి కమ్యూనిటీ వస్తది. అండ్ అప్లికేషన్ ఐడీ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అండ్ సో, డేట్ ఆఫ్ బర్త్ ఎంత మనది అని చెప్పి, మదర్ నేమ్ కావచ్చు, మన మొబైల్ నంబర్ అనేది వస్తది. అండ్ దాంతో పాటు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది అంటే ఈ అన్ని డీటెయిల్స్‌తో పాటుగా మనకు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కూడా వస్తదన్నట్టు. సో, 15థ్ జులై 2025 రోజు మనకు 5 పీఎం దాకా లాస్ట్ డేట్ అయితే ఉంది. 15థ్ జులై 2025 రోజు మనకి 5 పీఎం దాకా మనమైతే లైక్ రిపోర్ట్ చేయడానికి కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ ఇయ్యడానికి లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. అండ్ మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నట్టు. ఇక్కడ ఫ్రీ సీట్ అని చెప్పి ఉంది మనకి. ఓకేనా? ఫీ డీటెయిల్స్ లోపల ఫ్రీ సీట్ అంటే మనకు ఏం ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో, మనకి అలాట్‌మెంట్ ఎట్లా అయింది? సో, ఏ కేటగిరీ లోపల అయింది అలాట్‌మెంట్ అని చెప్పి. అండ్ దాని తర్వాత కాలేజ్ నేమ్ ఐటీఐకి సంబంధించిన ఐటీఐ కాలేజ్ నేమ్ ఏంది? అండ్ ఐటీఐ లోపల ట్రేడ్ నేమ్ ఏంది? అండ్ ఆఫ్టర్ దాంతో పాటుగా మనకి కాలేజ్‌కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్. సో, ఇక్కడ మనకి కాలేజ్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ ఉంది. అండ్ వాళ్ళకు ఏదైతే అడ్రెస్ ఉంటదో చూసినావా అడ్రెస్ ఉంది. అండ్ నియర్ ఉజ్వల పార్క్ దగ్గర కరీంనగర్ లోపల మనకు ఈ కాలేజ్ అయితే ఉంటది. ఐటీఐ కాలేజ్ అనేది. ఇదొక గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా? సో, ఇది మనకు కాంటాక్ట్ డీటెయిల్స్. సో, మనకి ఎక్కడ అలాట్‌మెంట్ అయింది అనే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మన డీటెయిల్స్ ఉంటాయి. ఎప్పటి వరకు మనం ఎళ్ళాలి అనే డీటెయిల్స్ ఉంటది. ఫీ డీటెయిల్స్ ఉంటది. అండ్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, ఏంది కదా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే మనం ఏదైతే మనకు 15థ్ అని చెప్పి మనం డిస్కస్ చేసినాం. 15థ్ వరకి మనకు టైం ఉంది అని చెప్పి. సో, ఆల్ వర్కింగ్ డేస్ లోపల
అంటే సండే గాకుండా, హాలిడేస్ ఉన్న రోజులు గాకుండా, ఆల్ వర్కింగ్ డేస్ లోపల మనం ఎళ్లి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ జేసి సీట్‌ని కన్ఫర్మ్ జేసుకోవచ్చు. మనకు డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 15థ్ జులై 2025 5 పీఎం వరకు మనకు టైం అయితే ఉంది. మీరు ఆలోపు ఎళ్లి జాయిన్ అయితే అయిపోరి. లేకపోతే సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతది. ఒకవేళ నువ్వు జాయిన్ గాకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే సో, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ నువ్వు జాయిన్ అయ్యే టైం లోపల అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే నీ సీట్ అయితే ఉంటది. లేకపోతే నీ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతది. అండ్ టీసీ, టీసీని సబ్మిట్ జేయడానికి నువ్వు కాలేజ్ లోపల రిపోర్ట్ చేసిన తర్వాత టీసీని సబ్మిట్ జేయడానికి మనకు 1 వీక్ టైమ్ ఇస్తారు. సో, ఒకవేళ నువ్వు టీసీని సబ్మిట్ జేయకపోతే మాత్రం నీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? టీసీని సబ్మిట్ చేయాలి మనం. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ట్యూషన్ ఫీ. సో, ఇక్కడ మనకి ఫ్రీ సీట్ కాబట్టి మనం ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ప్రైవేట్‌లో నీకు సీట్ వచ్చేదుంటే మాత్రం మనకు మీద ఎంతైతే మెన్షన్ చేసిర్రో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రీ సీట్ అనే దగ్గర అమౌంట్ ఎంతైతే మెన్షన్ చేసిర్రో అంత అమౌంట్ మనం కట్టాల్సి ఉంటది. ఒకవేళ నీకు ప్రైవేట్‌ల సీట్ వస్తే. ఓకేనా? సో, దాన్ని బట్టి ఉంటదన్నట్టు. ప్రైవేటా? గవర్నమెంటా? అనే దాన్ని బట్టి. సో, నువ్వు ఫీ పే చేయకపోయినా సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతది. సో, ఇంకొకటేందంటే అప్లికేషన్ లోపల నువ్వేమైనా డీటెయిల్స్ రాంగ్ ఇస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చెయి. ఓకేనా? సో, ఏదైనా డీటెయిల్స్ తప్పుంటే మాత్రం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చెయి. అట్లయితే నీ సీట్ అయితే ఉంటది. లేకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. సో, మనం సీట్ క్యాన్సిల్ కాకుండా ఉండొద్దు అంటే ఏం చేయాలి అంటే రిపోర్టింగ్ అనేది ప్రాపర్ టైమ్ లోపల చేయాలి. అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. టీసీ కూడా సబ్మిట్ చేయాలి. ఫీ అనేది పే చేయాలి. సో, ఇవన్నీ కూడా మనం చేసి మన సీట్‌నయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి మనమైతే లాగిన్ అయ్యి సీట్ వచ్చిందా? రాలేదా? తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు మెసేజ్ అనేది రాకపోతే. ఓకేనా? సో, మనకి సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 15థ్ జులై 2025 రోజు లాస్ట్ డేట్ ఉంది. సో, ఎళ్లి మీ కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేసేసేయండి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ ఇట్లాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.